హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగులకు తాజా వార్త అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసింటే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూడండి. ఇక వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఫెసిలిటేషన్ సెంటర్లలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు 4,44,216 మంది పోస్టల్ బ్యాలెట్లు నమోదైనట్టుగా ఇట్లా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ మీనా తెలిపారండి. అదేవిధంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,44,218 పోస్టల్ బ్యాలెట్ పోలైనట్టుగా అయితే శుక్రవారం విడుదల చేశారు. ఈ గణాంకాలను ప్రకటనలు తెలిపారండి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఈ నెల 5వ తేదీన ప్రారంభమై 9వ తేదీన ముగిసింది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ. సో ఇది ఒక పెద్ద ఎత్తునే జరిగిందని అయితే ఉద్యోగులు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారండి. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అత్యధిక మొత్తంలో 22,650 పోస్టల్ బ్యాలెట్లో ఒక్క నెల్లూరు నియోజకవర్గంలో పోల్ కాగా అత్యల్పంగా 14,526 ఓట్లు అమలాపురం అంటే ఎస్సీ నియోజకవర్గంలో పోల్ అయ్యాయంటే ఈ విధంగా పేర్కొన్నారండి. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని అయితే చెప్తున్నారు. ఈ 4,44,000 ఉద్యోగులే కాకుండా వారి తరపున నుంచి మరొక 3 రెట్లు అదనంగా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విధంగా ఓట్లు వేసే అవకాశం అయితే ఉందండి. సో కాబట్టి ఉద్యోగులంతా కూడా మంచి ప్రభుత్వాన్ని అంటే సరైన నిర్ణయమే తీసుకొని ఉంటారని అయితే అంతా అనుకుంటున్నారు. సో కాబట్టి ఇది అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం.